హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన వీడియోలో మన దగ్గర కారు నేర్చుకున్న ఒక పర్సన్ వాళ్ళ సొంత కారు మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళ సొంత కారు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ వ్యక్తి కూడా ఫ్రెండ్స్ మన దగ్గర ఒక 10 days మాత్రమే కారు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ కారుని డ్రైవ్ చేయడానికి బయటకు వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇది గ్రాండ్ i10. మనం ఏ కార్ అయినా సరే ఫ్రెండ్స్ డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే ఏ కారుకైనా సరే సేమ్ పద్ధతిలో నడుపుతాము. అంటే మనం మారుతి 800 మీద ఎలా నేర్చుకున్నామో అదే పద్ధతిలో ఈ కార్ని కూడా నడుపుతాము ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మనం ఏ కార్ అయినా ముందు ఎక్కేటప్పుడు కారు ఎంత సైజులో ఉంది, అంటే కారు పెద్దదా చిన్నదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ కారు మీడియం కారు, మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం నడుపుకోవడానికి అనుకూలంగా ఉండిద్ది. చూడండి, ఇప్పుడు నేను ఈ కారు మొత్తం ఒకసారి తీసి చూపిస్తాను. కారు చక్కగా నడుపుకోవచ్చు. మన డ్రైవింగ్ స్కూల్లో ఒక 10 రోజులు గనక ప్రాక్టీస్ చేశారంటే ఏ కారు అయినా సరే చాలా అవలీలగా మీకు అర్థమైపోయిద్ది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో ఎలా అయితే డ్రైవ్ చేసామో ఇప్పుడు అలాగే స్టార్ట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఏ కారుకైనా సరే ఏ కారుకైనా సరే కింద క్లచ్, ఎడమ కాలు కింద, కుడి కాలు కింద యాక్సిలేటరు, ఇంకా మధ్యలో బ్రేక్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం బండి స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ముందు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని, తర్వాత గేర్ న్యూట్రల్ చేసుకొని ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నారు. బండి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి స్టార్టింగ్ ఒక బటన్లో ఉంది. ఇది కొద్దిగా లేటెస్ట్ వర్షన్ కారు కాబట్టి స్టార్టింగ్ ఇగ్నిషన్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బండి స్టార్ట్ అయింది. ఏ వెహికల్ అయినా సరే క్లచ్, గేరు ఉంటే క్లచ్ని పూర్తిగా ప్రెస్ చేసి 1వ గేర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కారు, 1వ గేర్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. క్లచ్ని స్లోగా రిలీజ్ చేస్తే కారు స్లోగా బయలుదేరిద్ది. ఇదిగో చూడండి, యాక్సిలేటర్ వాడకుండా జస్ట్ క్లచ్ని రిలీజ్ చేస్తున్నారు, కారు స్లోగా వెళ్తుంది. ఎంత కొత్త కారు అయినా సరే ఫ్రెండ్స్ యాక్సిలేటర్ యూజ్ చేయకుండానే క్లచ్ మీద కారు మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈ విషయం కనుక తెలుసుకుంటే కారు మీద భయం పోయిద్ది. ఏ కారు అయినా సరే ముందు యాక్సిలేటర్ వాడకూడదు ఫ్రెండ్స్. క్లచ్ పూర్తిగా అవగాహన వచ్చినాకే కారు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు యాక్సిలేటర్ వాడుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు మన బ్రదర్ క్లచ్ని రిలీజ్ చేసుకుంటా కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ మనం కారులో ఎక్కి కొద్దిగా జర్నీ చేద్దాం ఫ్రెండ్స్. పదండి చూద్దాం. చూడండి, ఇప్పుడు నిదానంగా క్లచ్ని రిలీజ్ చేసుకుంటా హ్యాండ్ బ్రేక్ ఓపెన్ అయ్యిందో క్లోజ్ అయ్యిందో చూసుకోండి ఒకసారి. హ్యాండ్ బ్రేక్ క్లోజ్లోనే ఉంది. ఇప్పుడు మనం స్టీరింగ్, ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మనకు చాలామందికి కామెంట్ రూపంలో పెడుతున్నారు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎలా చూసుకోవాలి అని. నేను చాలాసార్లు చెప్పాను, లెఫ్ట్ సైడ్ మార్జిన్ సపరేట్గా చూసుకునేది ఏముండదు. మనకు రోడ్లో ఒక పక్క నడవాలి అనే ఉద్దేశం ఉండాలి, అది కూడా లెఫ్ట్ సైడే నడవాలి ఫ్రెండ్స్. చూడండి,
ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కారు సీట్లో కూర్చోగానే మన రోడ్డు ఎంత వెడల్పులో ఉంది, 2-వే రోడ్డా లేకపోతే సింగిల్ రోడ్డా అని అర్థమైపోయింది ఫ్రెండ్స్ చూస్తేనే. ఇది చూడండి, ఈ రోడ్డు చాలా పెద్దది. ఈ రోడ్లో మనం ఒక లెఫ్ట్ సైడ్ మార్జిన్ని ఖాయం చేసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ బండి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్.